హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుక ప్రకటన, బొప్పరాజు సంచలన ప్రెస్ మీట్. దీని గురించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రిని కలవడం అనేది ఒక అసాధ్యమైన విషయంగా మారిపోయింది. ఉద్యోగ సంఘాల నాయకులకు కనీసం అపాయింట్మెంట్ దొరకడం కూడా గగనమైపోయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే సమస్యలను పరిష్కరించే వ్యవస్థలు కూడా అప్పట్లో పనిచేయలేదు. సాధారణంగా ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉంటుంది. మొదట సెక్రటరీల స్థాయిలో, ఆ తర్వాత సీఎస్ స్థాయిలో, ఇంకా కుదరకపోతే మంత్రుల ఉపసంఘంతో చర్చలు జరగాలి. ఇలాంటి చర్చల ద్వారానే 80% సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ గత ప్రభుత్వంలో ఆ కనీస గౌరవం, చర్చలు జరిపే సంస్కృతి కూడా లేకుండా పోయింది. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వం ఇస్తున్న తాత్కాలిక మధ్యంతర భృతి ఐఆర్ కంటే ఫిట్మెంట్‌ను తగ్గించి తక్కువ ప్రకటించడం అనేది ఒక చీకటి అధ్యయనం. 27% ఐఆర్ అనుభవిస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేటప్పుడు కనీసం 28 లేదా 29% ఇవ్వాలి. కానీ దానిని ఏకంగా 23% తగ్గించి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇది చట్టబద్ధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రావాల్సిన ప్రయోజనం తప్ప ప్రభుత్వం చేసే దయ కాదు. కరోనా కారణాలు లేదా ఆర్థిక ఇబ్బందులు పేరుతో ఉద్యోగుల హక్కులను బుల్డోజ్ చేయడం ముమ్మాటికి అన్యాయమే. మరి ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. పెన్షనర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇచ్చే అదనపు పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రయోజనాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే కుదించింది. 70 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే 10% అదనపు పెన్షన్‌ను 7%కి గత ప్రభుత్వం తగ్గించడం, 75 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే మొత్తాన్ని తగ్గించడం వంటి చర్యలు ఆ వయసులో ఉన్న వారిని మానసిక వేదనకు గురిచేశాయి. జీవితాంతం సేవ చేసి విశ్రాంతం తీసుకున్న వారికి కూడా వదలకుండా కోతలు విధించడం పట్ల పెన్షనర్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇక కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి గమనిస్తే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని గొప్పగా చెప్పి కేవలం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సుమారు 3,000 మందిని మాత్రమే చేసి వేల సంఖ్యలో ఉన్న విద్యాశాఖ ఉద్యోగులను పట్టించుకోలేదు. ఒకేసారి విధుల్లో చేరిన ఇద్దరిలో ఒకరు రెగ్యులర్ అయ్యి అన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటే మరొకరు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగిగానే మిగిలిపోవటం ఎంతటి వివక్షం. అలాంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సీఎస్ కమిటీ 30% జీతాల పెంపును సిఫార్సు చేసిన ప్రభుత్వం దానిని తుంగలో తొక్కి కేవలం 23% మాత్రమే ఇచ్చింది. అంటే సొంత అధికారులు ఇచ్చిన నివేదికలను కూడా ప్రభుత్వం గౌరవించలేదు. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలో నుండి దిగిపోయేటప్పుడు ఉద్యోగులకు అంతో ఇంతో మేలు చేసేలాగా ఐఆర్ ప్రకటించడం ఒక ఆనవాయితీగా ఉండేది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళ్తూ 20% ఐఆర్ ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ గారు తాను వస్తే 27% ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి ఎన్నికలకు వెళ్లే ముందు కనీసం ఐఆర్ ఊసే ఎత్తకుండా ఉద్యోగులను పూర్తిగా విస్మరించారు. పాత ప్రభుత్వంలో జరిగిన ఈ అన్యాయాలను రివర్స్ పీఆర్సీ విధానాలను ఉద్యోగులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అదే ధోరణితో వ్యవహరిస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇకపోతే సంక్రాంతి కానుకగా మనకు మరొక డీఏ అయినా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న టీఏ బకాయిలైతేనేమి, అలాగే కనీసం ఐఆర్ అయినా ప్రకటించడంతో మధ్యంతర భృతి ఉపశమనం ఆర్థికంగా కొద్దిమేర ఉపశమనం కలుగుతుంది అనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్. మనకు కూటమి ప్రభుత్వం
గత సంవత్సరంలో గూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని పెండింగ్ బకాయిలనైతే విడుదల చేసింది. మరి ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ సంక్రాంతి కానుకగా మరి ఏమేమి వస్తాయనేది తెలియాల్సింది. ఐఆర్ రావచ్చనైతే అంతా అనుకుంటున్నారు.